ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన కార్యక్రమాల కన్నా సర్టెన్ పీరియడ్ ఈ వారం రోజులో, ఈ 10 రోజులో, ఈ నెల రోజులు ఇప్పుడు మక్కాకి వెళ్ళడానికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటది. ఆ టైంలో వెళ్తారు. లేదా జెరూసలేం వెళ్ళడానికి ఒక సర్టెన్ పీరియడ్‌లో వెళ్తా ఉంటుంటారు ఎక్కువగా. మిగతా టైంలో అవసరము, అవకాశాన్ని బట్టి ఉంటది. ఒక 10% మిగతా టైంలో ఉంటే 90% మంది ఒక సర్టెన్ పీరియడ్‌లో వెళ్తుంటారు. అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది పొడుగునా ఉంటారు. 70,000కి దగ్గర 90,000 నుంచి 1,00,000 దాకా కనబడతానే ఉంటారు. అదే సమయంలో భక్తులు రోజుకి వేసే హుండీలో వేసే సొమ్మే 3,00,00,000, 4,00,00,000 అనేది లెక్క ఉంటది. డిపాజిట్లు వేల కోట్ల రూపాయలున్నాయి. బంగారం వేల కోట్ల రూపాయలు. దానికి రాసినటువంటి భూములు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలే ఉంటది. అదే సందర్భంలో ఈ ఆలయం ఆధ్వర్యంలో అంటే ఈ ప్రజలు ఇచ్చిన విరాళాలతో నడిచే ఆసుపత్రులు కింద ఎస్వి హాస్పిటల్ దగ్గర నుంచి అన్నీ నడుస్తుంటాయి. అట్లాగే యూనివర్సిటీలు నడుస్తుంటాయి. అట్లాగే విద్యా సంస్థలు, కాలేజీలు ఇవి నడుస్తుంటాయి. అక్కడ ఇప్పుడు ఏ స్థాయిలో డిమాండ్ ఉందంటే సైన్స్ విద్యార్థులకి రూ. 5,350 ఫీజు అక్కడ. ఆర్ట్స్ విద్యార్థులకి రూ. 4,400 ఫీజు. ఇప్పటికే పద్మావతి కాలేజీలో ప్రవేశం కోసం 6,000 దరఖాస్తులు వచ్చినాయి. ఎస్వి కళాశాల అడ్మిషన్ల కోసం 7,200 దరఖాస్తులు వచ్చినాయి. ఏడాది ప్రవేశాలకు ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. అంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నడిపే విద్యా సంస్థల పట్ల అంత పెద్ద ఎత్తున నమ్మకం ఉంది, గిరాకీ ఉంది. ఉత్తమ బోధన, వసతి సౌకర్యం, సైన్స్ విద్యార్థులకు తగిన ప్రయోగశాలలు, స్పోర్ట్స్ మైదానాలు ఇవన్నీ ఉండటంతో రాయలసీమలోని వివిధ ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడ తమ బిడ్డల్ని చదివించడానికి ఇష్టపడుతుంటారు. సంప్రదాయబద్ధంగా కూడా ఉండటం వల్ల సెక్యూరిటీ ఉంటుందని.